ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని గౌడ సంఘం నేతలు హెచ్చరించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గౌడ కులవృత్తుల కల్లు గీత కార్మికుల సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గీత కార్మికులపై వేధింపులు పెరిగిపోయాయని గౌడ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో గౌడుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావును ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సమస్యలపై మంత్రి ఎందుకు సమీక్షలు నిర్వహించలేదని ప్రశ్నించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో గౌడ గర్జన నిర్వహిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లి గారిని తప్పించి ఒక గౌడుకు గాని ఒక బీసీకి గాని అవకాశం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా గౌళ్ల సమస్యలు పరిష్కారం కాలే. గీత వృత్తి మీద పగబట్టి అదేవిధంగా ఎక్సైజ్ దాడులు రోజు రోజుకు కొనసాగిస్తూ కళ్ళును అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా కళ్ళును అమ్ముకుందామంటే ఇదే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ అధికారులను ఉసిగొలిపి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయించి జైళ్లలో పెడుతున్నారు.